ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో అడుగు పడింది. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఆదిలాబాద్లో 700 ఎకరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 6 ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మించేందుకు 2018లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధ్యయనం చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికలను 2021లో సమర్పించింది. పలు అనుమతులు తీసుకుంటే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం నిర్వహణ సాధ్యమేనని పేర్కొంది. ఎయిర్పోర్టు కోసం 700 ఎకరాల భూమి అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆగస్టులో, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ సెప్టెంబర్లో ప్రభుత్వానికి నివేదించారు. వాటిని పరిశీలించిన అనంతరం 700 ఎకరాలు సేకరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పటంలో కీలక స్థానం దక్కించుకోనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవల వంటి రంగాలకు ఇది ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. సమగ్ర రవాణా, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.